తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పసిడి ప్రేమికులకు ఇది నిజంగానే తీపి కబురు. ఆకాశమే హద్దుగా దూసుకుపోయినటువంటి బంగారం వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. వరుసగా 4వ రోజు కూడా మళ్ళీ పడిపోయాయి బంగారం ధరలు. గత కొన్ని రోజులుగా ఊహించని రీతిలో పెరిగిన ధరలు ఇప్పుడు అంతే వేగంగా దిగి వస్తుండడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు మరింత దిగి వచ్చాయి బంగారం ధరలు. బంగారం వెండి ధర ఎంత తగ్గింది? ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకులాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా $5,600 వద్ద పీక్ స్టేజ్కి వెళ్ళిన బంగారం ఇప్పుడు $4,538కు పడిపోయింది. అటు వెండి కూడా $122 నుండి $74కు దిగి వచ్చింది. కేవలం ఒక్క రోజులోనే 6% మేర పతనం కావడం గ్లోబల్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది. ఇక గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్తో మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ ధరలు భారీగా తగ్గాయి. గతంలో 10 గ్రాముల బంగారం ధర 1.80 లక్షల రూపాయల వరకు వెళ్ళగా ప్రస్తుతం అది 1.48 లక్షల వరకు వచ్చేసింది. అంటే తులం బంగారం పైన దాదాపు 30,000 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది ఇక్కడ. సో బంగారం కంటే వెండి ధరల్లోనే భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లక్షలలో తేడా కనిపిస్తుంది. వెండి ధర మొన్నటి వరకు ఏకంగా 4 లక్షల రూపాయల మార్కును దాటింది. కానీ తాజాగా మార్కెట్ ఒడిదుడుకులతో ప్రస్తుతం ఇది 2,48,000 వరకు దిగి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. వెండి కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని కూడా నిపుణులు చెబుతున్నారు. ధరలు ఈ స్థాయిలో తగ్గడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్గా కెవిన్ వార్ష్ పేరును ట్రంప్ ప్రతిపాదించడం. 2, డాలర్ విలువ ఇతర కరెన్సీతో పోలిస్తే బలపడడం. ఇక 3వది, భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు గోల్డ్ అమ్మకాలకు మొగ్గు చూపడం. ఈ పరిణామాలన్నీ కూడా ధరలను కిందికి లాగేస్తున్నాయి. మరొక వైపు భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా మార్కెట్ను శాసిస్తున్నాయి. ఇరాన్తో డీల్ ఉంటుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి సంకేతాలతో ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న ఆశలు చిగురించాయి. యుద్ధ మేఘాలు తొలగితే బంగారం ధరలు మరింత తగ్గేటువంటి అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా ఇప్పుడు వినపడుతున్నాయి. మొత్తానికి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో పసిడి ధరలు తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరట. మరి ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక మళ్ళీ ధరలు పుంజుకుంటాయా అనేది వేచి చూడాలి.